చెట్టు అండి, ఇది మర్రి చెట్టు అండి, ఇది తిప్పతీగ అండి, ఇది నేరేడు చెట్టు అండి, ఇది ఉడుగు చెట్టు అండి, ఇది అతిబల చెట్టు అండి. మీ అందరికీ నా యొక్క సుశ్రుత ఫౌండేషన్ యొక్క వందనములు తెలియజేస్తూ, ఈ రోజున చెప్పేది ఏంటంటే, ఆ యొక్క లంకకు చేరుకునే యొక్క ఆంజనేయ స్వామి లంకిని యొక్క రాక్షసత్వంతో దేవకన్యగా ఈ ఆంజనేయునితో విముక్తి పొందింది. ఎలా? పార్వతీదేవి సృష్టించిన కల్పతర మహర్షి యొక్క శాపనార్థానికి అక్కడ లంకినిగా చేరి ఆ యొక్క రాక్షసుల యొక్క దిబ్బను కాపాడుకొండకై అక్కడ శాపనార్థంగా ఉండి ఇక్కడ ఆంజనేయునితో విముక్తి పొందింది. అదేవిధంగా అక్కడ స్త్రీకి ఎంత విముక్తి పొందిందో ఇక్కడ కూడా సర్వ సృష్టికి జీవకోటికి మూలధారమైన స్త్రీ అనే ఒక స్త్రీ జాతికి పెద్ద విముక్తి. గర్భకోశ వ్యాధులు కానీ గర్భ సంబంధించిన వ్యాధులు కానీ ఎవరికైతే ఉన్నా ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ సర్వ వ్యాధులకు సంజీవని మందులాగిందంటే ఈ 6 చెట్లను ఒక తెల్లని వస్త్రంలో కూర్చొని ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు భూమి మీద పడే ముందు లేదంటే సూర్యకిరణాలు అస్తమించేటప్పుడు డైరెక్ట్గా భూమి మీద వేసి అందులో ఒక అరకిలంత కొబ్బరి పీసు ఒక చిన్న ముద్దలాగా ఏది అయస్కాంతం ఈ ఆకులు వేసుకొని ఆ సర్వ సృష్టిగా ఉండవలసిన ఏది మూలాధార చక్రం మీద కూర్చొని అంటే మొత్తం కింద భూమి మీద కూర్చొని మన గ్లాండ్స్ని కనుక ప్రేరేపింపజేసుకుంటే సర్వే వ్యాధులు రావండి. అదొక విభాగం. ప్రతిరోజు మనకు 15 నెలకు 30 రోజులలో కనీసం మనం వంటకాలు కనుక ఉపయోగించుకొని సజ్జలన్న కొరలను ఉపయోగించుకొని తింటే 100% ఎలాంటి వ్యాధులు దూరం అయితే అందరూ ఉపయోగించుకొని సర్వ సృష్టికి మూల పురుషుల స్త్రీ జాతిని మనం ఏ విధంగా కాపాడుకొండకై ఈ 6 మొక్కలను అక్కడ లంకినికి విముక్తి పొందినట్టుగా స్త్రీ జాతికి విముక్తి పొందేలాగా ఈ ఆయుర్వేదం వర్ధిల్లాలని ఆశించుకుంటూ మీతో సెలవు తీసుకుంటూ జై హింద్.